హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వసుంధర గారు. హలో డాక్టర్. హలో. సో డాక్టర్ గారు, ఒక ఉమెన్ హెల్దీగా ఉండాలి అంటే లైక్ వాళ్ళు టైంకి పీరియడ్స్ రావాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి ట్రీట్మెంట్కి రావాలంటారు? అంటే లైక్ చెకప్స్కి ఎన్ని మంత్స్కి ఒకసారి రావాలి అంటారు? యాన్యువల్ హెల్త్ చెకప్ ఆర్ విమెన్ నెసెసరీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా మంచిదే. అది వెరీ మచ్ నీడెడ్ దీస్ డేస్. ఎందుకు అనంటే మెనీ టైమ్స్ డిసీజ్ అందరికీ డిసీజెస్ వస్తాయి కానీ చాలా డిసీజెస్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎర్లీ స్టేజ్లో వస్తుంటే ఏముంది, మహా అయితే బ్రెస్ట్ తీసేస్తే అక్కడికక్కడ ఇంకా ఆ పార్ట్ పోయింది అని అంటే ఇంకా అక్కడితో క్యాన్సర్ రిలేటెడ్ ఏమి ఇష్యూ ఉండదు మనకి. కానీ కొన్ని స్టేజెస్లో బ్రెస్ట్ దాటి బ్రెస్ట్ క్యాన్సర్ వెళ్ళిపోయిందంటే ఎన్ని పార్ట్స్ని తీస్తాం. బ్రెస్ట్ అంటే సింపుల్గా తీసేసేయచ్చు, బయటికి చాలా సింపుల్గా బయటికి తీసేసే ఆర్గాన్. అదే లోపల బోన్స్కో ఇంకే లంగ్స్కో వెళ్ళిపోతే అది తీసేయడం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. అది సర్జరీ చేయటం కూడా అంత ఈజీ కాదు. అట్లానే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, యూట్రస్కి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ వస్తే యూట్రస్ తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ అది బియాండ్ దాటిపోయి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిపోయి పక్కన బోన్స్కో ఇంకెక్కడికో స్ప్రెడ్ అయిపోతే వాటిని తీయలేం. సో వాటికి ఇంకా కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆ థెరపీ, పాలియేటివ్ థెరపీ, ఇంకేమీ అవ్వకపోతే హ్యాండ్స్ అప్ అని చెప్పడం తప్ప ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ని తీస్తే. లక్కీగా విమెన్ క్యాన్సర్స్ అన్నీ కూడా ఎట్లాంటి క్యాన్సర్స్ అని అంటే ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ తీయడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏమి ఉండదు మెనీ టైమ్స్. అదే మీరు లంగ్ క్యాన్సర్ అనుకోండి, లంగ్ తీసేస్తే ఎంత ప్రాబ్లం. బ్రెస్ట్ క్యాన్సర్లో తీయడం వల్ల నష్టం ఏమి ఉండదు. మహా అయితే బేబీకి లక్కీగా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయి ఆ ఇష్యూ ఏం లేకపోతే అసలు బ్రెస్ట్ లేకపోయినా ఉన్నా వాళ్ళు చక్కగా ఈ రోజుల్లో వచ్చిన కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీస్తో వాళ్ళు రీఇంప్లాంటేషన్ చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ పెట్టుకోవచ్చు. సైకలాజికల్గా కూడా వాళ్ళకి అవసరం. ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ మన వెల్ బీయింగ్ అంటే మెడికల్గానే కాదు, మనం సైకలాజికల్గా కూడా చాలా హ్యాపీగా ఉండాలి. లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ లివింగ్? సో వాళ్ళకి ఆ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అదే యూట్రస్ అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిపోయింది, వాళ్ళకి ఇంకేం ఇష్యూ లేదంటే ఇన్ కేస్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, ఎర్లీ డయాగ్నోస్లో తెలిసింది, క్యాన్సర్ యూట్రస్ తీసేస్తే పెద్ద నష్టమే ఉండదు. అండ్ అంత సింపుల్గా డయాగ్నోజ్ అయ్యి ట్రీట్ చేయాల్సిన కండిషన్స్ని మనం లేట్గా డయాగ్నోజ్ అవుతే కనుక ఆల్ టుగెదర్ మన లైఫ్కే రిస్క్. సమ్ టైమ్స్ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీకే వెళ్ళాలంటారా, లేకపోతే ఏదైనా మెడిసిన్ ప్రకారంగా ఇది అవ్వచ్చు అంటారా? ఇట్ ఆల్ డిపెండ్స్. మనకి ఎంత సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంది, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్ ఎక్కడుంది, అసలు ఫైబ్రాయిడ్ ఏం సిమ్టమ్ కాజ్ చేస్తుంది, మనకి ఫైబ్రాయిడ్ ఏమన్నాలు మన అంటే లైక్ ఆ ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉండి ప్రెషర్ ఎక్కువ ఇస్తుందా, అలాంటి సిమ్టమ్స్ బట్టి క్యాల్కులేట్ చేస్తాం. కొంతమందికి దే డు నాట్ ఈవెన్ నో టిల్ దే రీచ్ ఆల్మోస్ట్ 16, 17, 18 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ అయిపోయినంత వరకు దే వోంట్ బి నోయింగ్. ఎప్పుడు ఆల్ టుగెదర్ ఏదో సడన్గా ఎప్పుడు మ్యాచ్ చేసుకున్నప్పుడు ఏదో తగులుతున్నట్టు అని అనిపించి వాళ్ళు స్కాన్ చేస్తే దే విల్ గెట్ టు నో ఒక ఇంత పెద్ద లోపల ఒక పెద్ద బండ ఉంది అని చెప్పేసి. అట్లాంటి కేసెస్ నాకు రొటీన్గా వస్తుంటాయి. అండ్ కొంతమందికి బ్లీడింగ్ హెవీగా ఉందని స్కాన్ చేపిస్తే తెలియటం, లేకపోతే ఇంకేదైనా రీజన్తో స్కాన్ చేపిస్తే తెలియటం, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ప్రెగ్నెన్సీ కాకుండా ఉంటారు, అలాంటి వాటికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలియటం. ఇట్లా మల్టిపుల్ వేస్లో ఐడెంటిఫై అవుతుంది. అయితే ఆ వేస్లో అది ఐడెంటిఫై చేసినప్పటికీ దాని స్టేజ్ ఎంత, అంటే లైక్ దాని సైజ్ ఎంత, అది ఎక్కడుంది, ఎంత సిమ్టమ్ కాజ్ చేస్తుంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అండ్ అన్ని ఫైబ్రాయిడ్స్కి యూట్రస్ తీసేయాల్సిన అవసరం లేదు. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ, హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ సర్జరీ. ఇట్ డిపెండ్స్ పేషెంట్ ఏజ్ ఎంత ఉంది, పేషెంట్కి ఏది అవసరం. అండ్ పేషెంట్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో వచ్చింది, ఆమెకు ఒక 10-15 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది కదా, అంత పెద్ద ఫైబ్రాయిడ్ కదా, నీకు యూట్రస్ మొత్తం పోయింది తీసేస్తానంటే కుదరదు. ఆమెకి ఇన్ఫర్టిలిటీ ఉంది, యూట్రస్ ఎట్టి పరిస్థితుల్లోనే సేవ్ చేయాల్సిందే. సో మనం అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకొని కింద మీద పడి యూట్రస్ని సేవ్ చేసి ఫైబ్రాయిడ్ మాత్రమే తీయాలి. అదే కొంతమందికి 50 years 45 years వాళ్ళకి 15 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది, అలాంటి వాళ్ళకి నేను కింద మీద పడి నీకు ఫైబ్రాయిడ్ ఒకటే తీస్తాను, యూట్రస్ మాత్రం చాలా సేవ్ చేస్తానని చెప్పటం అనేది కూడా రాంగ్. ఎందుకంటే
ఫైబ్రాయిడ్ సర్జరీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ, హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ సర్జరీ కన్నా. అందులో ల్యాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ అంటే చిన్న చిన్న హోల్స్ పెడతాం బాడీలో. ఆ చిన్న చిన్న హోల్లో 15 సెంటీమీటర్లు ఫైబ్రాయిడ్ తీయడం అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఫైబ్రాయిడ్ బయటకు లాగడానికి గంటన్నర టైం పడుతుంది. సో అంత కాంప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా పేషెంట్కి, అంత సిచ్యువేషన్ అంత నిజంగా యూట్రస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా అనాలిసిస్ చేయాలి. ఇఫ్ నీడెడ్ వీ హ్యావ్ టు డూ, ఇఫ్ నాట్ వీ కెన్ డూ వాట్ ఎవర్ జస్టిస్ ఈస్ నీడెడ్. ఓకే డాక్టర్, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.